వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేటలో ఈరోజు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసి పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలకు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. మండలంలోని నలుమూలల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పివి రాఘవరెడ్డి మాట్లాడుతూ రానున్న కాలం వైఎస్ఆర్సీపీదే అని 2029 జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేయడమే కార్యకర్తల ప్రధాన లక్ష్యం అని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలకొలను లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం పోయి జగన్ పాలన వస్తోందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పివి రాఘవరెడ్డి, పాలకొలను లక్ష్మీనారాయణ, కూనవారిపల్లి సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి, కూనవారిపల్లి నాయకులు భూమన సుబ్బారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్థాపించబడింది, ఎందుకు స్థాపించబడింది, ఏ విధంగా దాన్ని నెట్టుకు రాగలుగుతుంది అనే దాని మీద క్లుప్తంగా ఒకసారి వివరించుకుందాం. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఢిల్లీ పీఠం మీద ఒక మహిళ సోనియా గాంధీ అధికారం అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఎన్ని విధాల ఇబ్బందులు గురి చేసిందో ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కళ్ళకుంగా కనిపిస్తోంది. ఆ ఫోటో ఏంటంటే బాధతమ్మ గారు, వాళ్ళ పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద ఏ విధంగా నిలబడి ఉన్నారనే ఫోటోలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రతి మనిషి కళ్ళల్లో వెంటాడుతూనే ఉన్నాయి. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో స్టార్ట్ చేయబడింది. స్టార్ట్ చేసిన తర్వాత 2014లో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. అక్కడ 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కొద్దిగా తుదిలో కోల్పోయారు. తర్వాత కష్ట నష్టాలు కోర్చి కార్యకర్తలను అందరినీ సమకూర్చుకొని మళ్ళీ 2019లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలు అందించారో ఒక్కసారి యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ, కాజీపేట మండలంలో నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు ప్రతి ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునేంత వరకు ఎవరు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదు. 2029లో మైదుగురి నియోజకవర్గంలో రఘురామ్ రెడ్డి గారిని, అలాగే ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని, మన సీఎం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూసేంత వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితత్వంతో నిక్కచ్చిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈసారి కడప జిల్లాలో కల్లా కాజీపేట మండలం మెజార్టీలో ఫస్ట్ ఉంటుంది. కార్యకర్తలను ఆదుకోవడంలో ఫస్ట్ ఉంటుంది. కార్యకర్త కాళ్ళ ఎగరేసే విధంగా ఉండడంలో కూడా కాజీపేట మండలం మన జిల్లాలోనే ఫస్ట్ ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఎవరు ఆలోచన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని వాళ్ళకు తగిన విధంగా సాయం చేసే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేస్తాం. దీంట్లో ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి ఇది కానీ ఉండకూడదని చెప్పి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ముందుగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్తకు, అభిమానులకు, నాయకులకు, ప్రజలకు, అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు 2011వ సంవత్సరం నుంచి మన పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఎన్ని కష్ట నష్టాలు వచ్చుకున్నారు, ఢిల్లీ పీఠాన్ని ఏ విధంగా కదిలించాడు, 2014లో సృష్టిలో అధికారం కోల్పోయినా కూడా 2029లో రికార్డు బద్దలయ్యే విధంగా పరిపాలన కొనసాగించి సంక్షేమంలో కానీ, విద్య, వైద్యము, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ నవరత్నాల రూపంలో తిరుగులేని ప్రజా పరిపాలన అందించారు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు. అదేవిధంగా ఇప్పుడు 2029లో అంతకు మించి మనము కష్టపడి మన పార్టీని గెలిపించుకొని రాబోయే రోజులు ప్రతి పార్టీ అధికారం చేస్తున్న ప్రతి విషయంలో కార్యకర్త కాలరేగేసుకొని చేస్తాము. మన కాజీపేట మండలం అందులో మొదటి ముందుగానే ఉంటుంది. ప్రతి కార్యకర్తకు భరోసా అందరం కూడా ఒకరికొకరము కలుసుకొని ముందుకు సాగాలి. నాయకులని కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరం ఒకరికొకరము కలుసుకొని ముందుకు సాగి బంపర్ మెజార్టీతో 2029లో సీఎంగా చేసుకొని అవినాష్ రెడ్డి సార్ గారిని ఎంపీగా చేసుకొని మన రఘురామ్ రెడ్డి సార్ గారిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకొని
చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము. అందరము ప్రతి కార్యకర్త కష్టపడాలి, కష్టపడినందుకు ఫలితం ఉంటుంది. 2029లో కంపల్సరీ రఫా మాత్రం ఒక్కటి బ్లూ బుక్ లో రికార్డు చేయబడింది. రఫా అనేది కంపల్సరీ చూపిస్తాము. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మైనస్, బ్లూ బుక్ రాజ్యాంగం అనేది ప్లస్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.